అందరికీ నమస్కారం. నా పేరు దివ్య. నేను మహారాజా వైద్య విజ్ఞాన సంస్థ మిమ్స్ హాస్పిటల్ నెల్లిమర్లలో ఈఎన్టీ విభాగంలో వైద్యురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం తరచుగా వచ్చే చెవి, ముక్కు, గొంతు ఇబ్బందులు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ముందుగా చెవి దగ్గరికి వస్తే చాలామంది చెవి నుంచి నాడి కారడం, చీమ అంటాంగా, ఆ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం మన కర్ణబెర్రీలో రంధ్రం అంటే హోల్ పడడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి చీము బయటికి వస్తుంది. సో దీనికి ఏమవుతుందంటే యూజువల్గా మనకి చెవి లోపలికి నీరు వెళ్ళింది అనుకోండి, తల స్నానం చేసే అప్పుడు కానీ లేకపోతే నార్మల్ బాత్ చేసే అప్పుడు కానీ చెవి నుంచి నీరు లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువై నాడి ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. దీనికి ఏం చేస్తామంటే, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తలస్నానం చేసే అప్పుడు దూది తీసుకుని దాన్ని నూనెలో ముంచి బాగా పిండేసి దాన్ని చెవిలో పెట్టండి. స్నానం చేసిన తర్వాత ఆ దూది తీసేసేయండి. ఇంకా ఈ ఇబ్బందితో మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక ఈఎన్టీ వైద్యుల్ని సంప్రదిస్తే వాళ్ళు మీకు ఆపరేషన్ చేసి ఆ హోల్ని క్లోజ్ చేస్తారనమాట. అలానే ఇంకొక సమస్య, తరచుగా ఇబ్బంది పడే సమస్య ఎలర్జీ, అంటే డస్ట్ ఎలర్జీ. దీనికి ప్రధానమైన లక్షణాలు ఏంటంటే తరచుగా జలుబు చేయడం, ముక్కు నుంచి నీరు కారడం, తుమ్ములు రావడం, లేకపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఈ సమస్యలు ఏమైనా ఉంటే దానిని మనం డస్ట్ ఎలర్జీ అని అనుకోవచ్చు. దీనికి ప్రధానమైన కారణం దుమ్ము చాలా మందికి దుమ్ము పడకపోవచ్చు, కొంతమందికి చల్లగాలి పడకపోవచ్చు, లేకపోతే కొంతమందికి జంతువులు ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చే జుట్టు అది హెయిర్ అది చిన్న చిన్నగా ఉంటుంది, అవి పడకపోవడం, వీటి వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించండి. ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు మాస్క్ ధరించండి. అలానే తరచుగా దుప్పట్లు మార్చడం. సో మన పడుకునే బెడ్ మీద దుప్పట్లు తరచుగా మారుస్తూ ఉండండి. అలానే ఏమన్నా జంతువులు లాంటివి మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉంటే వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకొకటి, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడేది గొంతు నొప్పి. దానికి ప్రధానమైన కారణం టాన్సిల్ కాయలు అని అంటాం కదా. సో దానివల్ల దీనికి ఎలా వస్తారు అంటే మన దగ్గరికి గొంతు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ గొంతు నొప్పితో పాటు ఆహారం మింగడంలో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. దీనికి ప్రధానమైన కారణం చిన్నపిల్లలు తరచుగా చల్లని వస్తువులు తినడం, అలానే జంక్ ఫుడ్ అంటాం కదా, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు, లేస్ ప్యాకెట్స్, లేకపోతే ఆయిల్లో బాగా వేపించిన పదార్థాలు, వీటి వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. సో వీటిని పిల్లల్ని వీలైనంత వరకు వీటికి దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం.